నమస్కారం అందరికి రాఖీ శుభాకాంక్షలు. నిజంగా చిన్న బిజినెస్ ఓనర్కి ఖచ్చితంగా వెబ్సైట్ అవసరమా? ఇది మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారా? ఈ వీడియో మీకోసమే. నా పేరు వసంత్ ఆలేటి. ఐఎమ్ ఎ ఫౌండర్ ఆఫ్ టాస్క్లెస్ కంపెనీ. ఊహించుకోండి, ఒక వెబ్సైట్ ఉన్న బిజినెస్ని, వెబ్సైట్ లేని బిజినెస్ని ఇంకా ఈజీగా చేస్తాను. ఇప్పుడు వెబ్సైట్ ఉన్న బిజినెస్ అతని పేరు హర్ష అనుకోండి, వెబ్సైట్ లేని బిజినెస్ అతని పేరు ఆదిత్య. సో హర్షకి వెబ్సైట్ ఉంది, ఆదిత్యకి వెబ్సైట్ లేదు. హర్షకి డైలీ అంతమంది కస్టమర్స్ రారు, కానీ అది ఆదిత్యకి చూస్తే డైలీ కస్టమర్స్ వస్తూనే ఉంటారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనుకుంటున్నారు? మీరు ఆలోచించండి ఒక నిమిషం. మీరు అనుకుంటున్నారు ఆదిత్య ఎక్కువ సంపాదిస్తాడు అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి ఏంటంటే హర్ష ఎక్కువ సంపాదిస్తాడు. అది ఎలా అంటే ఈ 6 పాయింట్స్ని ఫాలో అయిన వల్ల. ఇంకా మీకు ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, హర్షకి 24/7 కస్టమర్స్ ఉంటూనే ఉంటారు. అంటే అర్ధరాత్రి అయినా కూడా హర్షకి కస్టమర్స్ ఉంటూనే ఉంటారు. ఇటు చూస్తే ఆదిత్య షాప్ ఓపెన్ చేసే వరకు అతనికి కస్టమర్స్ ఉంటూనే ఉండరు. సెకండ్ పాయింట్, హర్షకి కొత్త కస్టమర్స్ వస్తూనే ఉంటారు. ఎందుకంటే హర్షకి SEO ఉంది, చూస్తే ఆదిత్యకి SEO లేదు. థర్డ్ పాయింట్, బిల్డ్ ట్రస్ట్. హర్ష బిజినెస్ ఇటు ఆన్లైన్లో కూడా ఇటు ఆఫ్లైన్లో కూడా ఉంది కాబట్టి ఎక్కువ మంది నమ్ముతారు. అదే ఆదిత్యకి వస్తే ఆఫ్లైన్లో ఉంది కాబట్టి కొందరే నమ్ముతారు. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మనం బయటికి వెళ్ళి తినాలనుకున్నా కూడా ఫస్ట్ చేసే పని ఏంటంటే మనం ఆబ్వియస్లీ ఫస్ట్ మనం ఏం తినాలో అది చూస్తాము. దాని తర్వాత అది ఎలా ఉంటుందో రివ్యూ చూస్తాము. సో అదంతా చూసాక అది తినచ్చలేదో చూసి డిసైడ్ అయ్యాక దాన్ని తింటాము. సో అంటే మనము ఒక దాన్ని తినడానికి కూడా ఇంత ప్రాసెస్గా ఇంత టైం తీసుకొని మనము చూస్తున్నామే, అది బిజినెస్లో కూడా అంతనే. ఆఫ్లైన్ బిజినెస్కి ఖచ్చితంగా రివ్యూస్ అనేవి చూస్తారు. ఫోర్త్ పాయింట్, హర్ష బిజినెస్ ఒక 4-5 ఊళ్ళ వరకు తెలుసు. ఎందుకంటే తను ఆన్లైన్లో అంటే వెబ్సైట్ అండ్ సోషల్ మీడియాలో తన బిజినెస్ని సేల్ చేస్తూ ఉంటాడు. అదే ఆదిత్యకి తన ఊరు వాళ్ళు తప్పించి ఎవరూ తెలీదు. ఫిఫ్త్ పాయింట్, హర్ష బిజినెస్ కొత్త కస్టమర్స్తో అలానే ఎక్కువ సేల్స్తో నంబర్ 1 అయ్యే ఛాన్సెస్ ఎక్కువతో. అదే చూస్తే ఆదిత్యకి అదే లిమిటెడ్ రెగ్యులర్ కస్టమర్స్తో అదే బిజినెస్తో. సిక్స్త్ పాయింట్, ది లాస్ట్ పాయింట్, మల్టీ బిజినెస్. అంటే హర్ష ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తాడు, అలానే ఆన్లైన్లో బిజినెస్ చేస్తాడు. ఇది చూస్తే ఆదిత్యకి అదే ఆఫ్లైన్ బిజినెస్. అంటే హర్ష పడుకున్నా కూడా బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. అదే ఆదిత్యకి వస్తే షాప్ ఓపెన్ చేస్తే కానీ అతని బిజినెస్ జరగదు. సో ఇది డిఫరెన్స్. వెబ్సైట్ ఉన్న హర్ష బిజినెస్, వెబ్సైట్ లేని ఆదిత్య బిజినెస్. మీరు ప్రొఫెషనల్ వెబ్సైట్ కావాలనుకుంటున్నారా? మేము డిజైన్ చేస్తాం, అది కూడా ఫాస్ట్గా. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ బయోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఆల్ డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి.